ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము కూడా దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా ఎంతగానో బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని సన్నిధానములో దినదినము బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేస్తూ దేవుని వాక్యం వింటున్న మిమ్మలను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, దినదినము ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. అవి మన ఆత్మీయ ఎదుగుదలకు ఎంతగానో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉన్నాయి అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం వినడం చాలా సులభం, కానీ విన్న వాక్య ప్రకారముగా జీవించడమే చాలా కష్టం. కానీ ఆ కష్టములో గొప్ప సుఖం ఉంది, గొప్ప ఆత్మీయమైనటువంటి క్షేమం ఉంది. కాబట్టి అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మలను మీరు మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారునై ఉండుడి అన్నాడు. అంటే వినువారు మాత్రముగానే ఉండకూడదు, మనం వాక్య ప్రకారముగా ప్రవర్తించువారముగా. అందుకే యాకోబు భక్తుడు 1వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడునై ఉండవలెను అంటాడు. వినడానికి ఎప్పుడు ముందుండాలట మనం. నేను వినాలి, నా దేవుని మాటలు వినాలి, నా తండ్రి చెప్పే పరలోకపు సంగతులను నేను విని నా జీవితాన్ని సరిచేసుకోవాలని మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో దేవుడు ఉన్నతంగా దీవించేవాడు. ఈ దినమున దేవుని సన్నిధానంలో ధ్యానం చేస్తున్న అంశభాగం ఏంటి అనగా, విశ్వాసికి దీర్ఘాయువు ఎలా కలుగుతుంది. ఒక వ్యక్తికి అనుట కన్నా విశ్వాసి అనుటే క్షేమం అని నేను అనుకుంటున్నాను. విశ్వాసికి దీర్ఘాయువు ఎలా కలుగుతుంది. ఎప్పుడైనా పుట్టినరోజులు వచ్చినప్పుడో పెళ్లి రోజులు జరిగేటప్పుడో మన పెద్దలు అనబడేవారు ఒక మాట అంటుంటారు, నిండు 100 ఏండ్లు బ్రతుకు అని అంటారు. ఎవరు బ్రతుకుతున్నారండి ఇప్పుడు 100 ఏండ్లు? అది కేవలం సంతృప్తి పరచడానికి మాట్లాడే మాటే తప్ప కనీసం ఎంతకాలం ఉంటామో చెప్పలేని రోజులలోనికి మనం వచ్చాం. మానవుని ఆయుష్ చాలా స్వల్పమైనది. వేద గ్రంథం సెలవిస్తుంది, ఓటి కుండ లాంటిది అన్నాడు. వేసవిలో నీళ్లు చల్లగా ఉండడానికి కుండ కొనడానికి వెళ్తే కుండను కొట్టి చెక్ చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోనండి, అది కాల్చబడక ముందు మట్టి ముద్దగా ఉన్నప్పుడు ఎన్ని మార్లు పగిలిపోయినా కుమ్మరి మళ్ళా దాన్ని తయారు చేయగలడు. కాలిన తర్వాత ఒక్కసారి ఓటు పోయింది అని అంటే అది ఇంకా ఎందుకు పనికిరాదు. అయిపోయి ఇంకా క్లోజ్, దాని చాప్టర్ క్లోజ్. సో ఓటి కుండ లాంటిది అని అన్నాడు. చేద నుంచి జారిపడే నీటి బిందువు అన్నాడు. నీటి మీద మెరిసే బుడగ వంటిది అన్నాడు. ఇప్పుడున్న వ్యక్తి తర్వాత ఉంటాడో లేదో, ఇప్పుడున్న వ్యక్తి ఇంకొక క్షణం తర్వాత ఉంటాడో లేదో చెప్పని రోజులు. కానీ దేవుడు మాత్రం ప్రతి ఒక్కరికి దీర్ఘాయువు ఇవ్వాలని కోరుకున్నాడు ప్రియులారా. అందుకొరకే అలనాడు ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువ శాతం వారితోనే మాట్లాడుతూ వచ్చాడు. ఇలాగ మీరు జీవిస్తే మీకు నేను దీర్ఘాయువుని ఇస్తాను అన్నాడు. చూద్దామా? ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి
ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం. ఈరోజు మనం చూస్తున్న ప్రతి మాటలో దీర్ఘాయువు అనే పదము ఎక్కడో ఒక చోట మనకు దేవుడు తెలియచేస్తాడు. 5వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై, చూడండి, నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ఎంత గొప్ప మాట అండి. ఇశ్రాయేలులకు నిర్గమాకాండము 20వ అధ్యాయములో 10 ఆజ్ఞలు ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండములో అవే ఆజ్ఞలను మరలా చెబుతున్నాడు దేవుడు. ద్వితీయోపకాండము అంటే రెండవసారి చెప్పుట అని అర్థం. అనగా చాలామంది తమ తప్పిదాలను బట్టి అరణ్యంలో చచ్చిపోయారు, కాలుబలమంతా. తర్వాత పిల్లలుగా ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్లకు కూడా అలనాడు మోషే ఏ ఆజ్ఞలు వివరించాడో అవి తెలియాలి. కాబట్టి ద్వితీయోపదేశకాండం అంటే మరలా చెబుతూ ఉన్నప్పుడు ఈ సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక వ్యక్తి దీర్ఘాయువుతో బ్రతకాలి అని అంటే ఆయన అంటున్నాడు, భూమి మీద నీవు క్షేమము కలిగి దీర్ఘాయువుతో బ్రతకాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించు అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు నైతిక విలువలు నేర్పే దేవుడే కానీ ప్రియులారా, ఎవరిని కూడా ఉద్దేశపూర్వకముగా చెడుదారి పట్టించేవాడు కాదు. ఒక నైతిక విలువ ఏంటి? ఈరోజు ఇక్కడ ఈ వాక్యం వినే తల్లులు తండ్రులు తమ పిల్లలను ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ఎండకు కూలర్లు వేస్తున్నారు, ఫ్యాన్ వేస్తూ వారి స్థాయిని బట్టి ఫ్యాన్ వేస్తున్నారు, వేడి తగలకూడదని కూలర్ వేస్తున్నారు, ఒక స్థాయి ఉంటే ఏసీలో కూర్చోబెడుతున్నారు. వీళ్ళు సద్యాన్నం తిని వారికి వేడి వేడి వంటకాలు పెడుతున్నారు, కోరిన వంట, కోరిన డ్రెస్, ఇవన్నీ పిల్లలకు ఇస్తూ ఉన్నాం మనం. ఈరోజు మన పిల్లలకు మనం ఏవేవైతే ప్రొవైడ్ చేస్తున్నామో అందిస్తున్నామో అంత గొప్పగా కాకపోయినా వారి స్థాయికి తగ్గట్టుగా మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా అవన్నీ మనకు అందించారు. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కొరకై ఎన్నో త్యాగాలు చేసిన నీ తల్లి నీ తండ్రి వారు భూమి మీద నివసించే దినాలలో వృద్ధాప్యంలోనికి వెళ్తారు. ఈరోజు మీరు గమనిస్తే ప్రభునందు ప్రియులారా, దేశవ్యాప్తముగా నేను మొన్నటి దినాన ఒక విషయాన్ని చదువుతూ ఉన్నాను. ఒక్క హైదరాబాద్లో మాత్రమేనట, ఒక హైదరాబాదులో మాత్రమే దాదాపు ఓల్డేజ్ హోములు అంటే వృద్ధాశ్రమాలు 100 నుంచి 250 వృద్ధాశ్రమాలు ఉన్నాయట. 100 నుంచి 250 వృద్ధాశ్రమాలు. ఎందుకని అన్ని వృద్ధాశ్రమాలు వెలిసాయి? ఒక వయసు వచ్చిన తర్వాత తమ బిడ్డలు అనబడేవారు తమ తల్లిదండ్రులను ఏం చేయడం లేదు? పరామర్శించడం లేదు, వారి బాగోగులు చూడడం లేదు, వారికి మేలుకరంగా నడుచుకోవడం లేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, నన్ను అడిగితే కొంత ఆడపిల్లలకు అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటుంది, కానీ ఈ దౌర్భాగ్యమైన కోడళ్ళు అవుతారు చూడండి. అప్పుడు భర్త సైడు అమ్మా నాన్నలు అంటే భర్తను ఎంతో ప్రేమగా పెంచి, కొడుకుని గారాభంగా పెంచి, ప్రయోజకునిగా తీర్చిదిద్ది ఒక స్థాయిలో పెట్టిన భర్తను తన కొంగున కట్టేసుకొని అమ్మా నాన్న ఆస్తులు కావాలి, కానీ వారికి ఆత్మీయతను పంచేటటువంటి బిడ్డలుగా లేరు ప్రియులారా. ప్రతి చోట ఇదే తంతు, ప్రతి చోట ఇదే తంతు. నేను చాలామంది వృద్ధులతో మాట్లాడాను, వృద్ధాశ్రమాల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. అమ్మ, ఏంటి మీరు బాగా బ్రతికిన వాళ్ళు కదా, ఇలాగొచ్చారేంటి అని అంటే, మా కోడలకు నేను నచ్చదయ్యా, నేనుంటే రోజు గొడవే, నా వల్ల నా కొడుకు ఎందుకు నెమ్మది లేకోకుండా బ్రతకడమని నేనే ఇల్లు వదిలిపెట్టేసి
ఈ వృద్ధాశ్రమంలో చేరాం. జమలమడుగు దగ్గర ఒక వృద్ధాశ్రమాన్ని ఒక 4-5 మంది ఉద్యోగస్తులు కలిపి, ఏ డబ్బులు ఏం కట్టించుకోరు, ఏ ఆధారం లేని వారికి, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక ఆశ్రమాన్ని కట్టారు. చాలామంది వృద్ధులు ఉంటే ఒక కార్యం నిమిత్తమై నేను వెళ్ళినప్పుడు, ఒక ప్రార్థన నిమిత్తమై వెళ్ళినప్పుడు వాళ్ళతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడాను. ప్రతి ఒక్కరండి బాగా బ్రతికిన ఒక ఆయన అయితే ఒక 20-30 ఎకరాల పొలము కలిగిన ఆసామి లేదా భూస్వామి అని చెప్పొచ్చు. ఆయన వృద్ధాశ్రమంలో వచ్చి తలదాచుకుంటూ ఉన్నాడు. ఏంటయ్యా పరిస్థితి? గొప్పగా 20-30 ఎకరాలు పొలము కలిగిన వాడంటే ఎలాగో బ్రతికింటాడండి. ఎంతమంది పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళకు అన్నం పెట్టింటాడు, పనికి వచ్చిన వాళ్ళకు చక్కటి కూలని ఇచ్చింటాడు. ఎన్ని రీతులుగా ఈరోజు ఆయనకు 3 పూటల అన్నం దొరక్క, ఈ రోజుకు పొలాలు ఉన్నాయి, 3 పూట్ల అన్నము దొరక్క, అన్నము దొరికే చోటు ఊరు బయటండి, అది ఒక కొండలో కట్టారు వృద్ధాశ్రమం. అలాంటి చోట ఎవ్వరూ ఉండరు. అక్కడ ఒక 10-15 మంది ఉన్నారు. ఆ వృద్ధాశ్రమములో వృద్ధులు మగ్గిపోతూ ఉన్నారు. అక్కడ దాకా ఎందుకు, మన చర్చి సమీపంలో కూడా ఒక వృద్ధాశ్రమం ఉంది. ఎప్పుడైనా మీరు తీరిక సమయాల్లో ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడండి. అమ్మ, నీకు కూతురు కొడుకు ఎవరు లేరా అని అడిగితే అందరు ఉన్నారు. కానీ ఎందుకు అక్కడ ఉన్నారు? నేను అడుగుతున్నాను ప్రియులారా, తల్లిదండ్రులను సన్మానించే పిల్లలు కరువైపోయారు. ఈరోజు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అందులో జబ్బులు కూడా ప్రబలిపోయాయి. షుగర్ అని, బీపీలని, థైరాయిడ్లని, రకరకాలైన జబ్బులు. ఈ జబ్బులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే అస్సలు పరామర్శించలేని స్థితిలో నేను అనుకుంటుంటాను, రేపటి దినాన వీళ్ళు ఇలాగే వయసులో ఉంటారా? వీళ్ళకి రాదా ముసలితనం? ఈ రోజుల్లోనే నువ్వు ఇలాగుంటే ఇంకా 10 ఏళ్ళకు వచ్చేటటువంటి కోడలు ఎలాగుంటారో చూసుకోండి. అందుకే అత్తలనో మామలనో ఏడిపించిన ప్రతి కోడలకు ఒక కొడుకునో ఒక అల్లునో ముల్లుగా పెడతాడు దేవుడు. ఒక కోడలనో ఒక అల్లునో ఎవరినో ఒకరిని ముల్లుగా పెడతాడు. నువ్వు ఏదైతే విత్తావో అది ఒకరోజు పంటగా కోయవలసిందే. దేవుడు అంటున్నాడు, భూమి మీద బాగా బ్రతకాలి అని అంటే, దీర్ఘాయువుతో బ్రతకాలి అంటే సుఖం. అక్కడ చూడండి, మీరు దీర్ఘాయువుతో పాటు ఇంకొక మాట అన్నాడు, మీరు అది మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదని ప్రత్యేకించి జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ద్వితీయోపదేశకాండం 5:16 అన్నాడు, దీర్ఘాయువుతో పాటు ఏముంటుంది? క్షేమము. నీ తల్లిదండ్రిని చూసుకోవడమే కాకుండా, ఒక ఇంటికి నువ్వు వచ్చావు ఇప్పుడు కోడలుగా. బైబిల్ గ్రంథం చెప్తుంది, కుమారి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అన్నాడు. నువ్వు వచ్చిన ఇంటికి నీకున్న అత్తామామ ఒక తల్లి తండ్రిగా ఎందుకు కాకూడదు? దేవుని వాక్యం ఎంతో తెలిసినా కూడా ప్రేమించలేని స్థితి ప్రియులారా. ఈరోజు అందరికీ ఆస్తులు కావాలి, కానీ ఆత్మీయతలు పంచేవాళ్ళు కరువైపోతూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు క్షేమం కావాలి అంటే, నీకు దీర్ఘాయువు కావాలి అని అంటే, దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పనిసరిగా నీ తల్లిని తండ్రిని, ఒకవేళ మీరు అనొచ్చు తల్లి తండ్రి అన్నాడు కానీ అత్తామామ అన్నాడు అన్నా అని కూడా అనుమానం వస్తుంది కదండి. ఒక మాట చదివిస్తాను చూడండి మీకు. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము ప్రియులారా. మొదటి 2 వచనాలను చూద్దాం. ఒక చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. వృద్ధుని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఇక్కడ అమ్మ నాయనే ఉన్నారండి. తల్లి తండ్రి అనే కాడ అమ్మ నాయనే ఉన్నారా? ఎవరెవరున్నారు? వృద్ధుని గద్దింపక ఏం చేయమన్నాడు? తండ్రిగా భావించు. అలాగే వృద్ధ స్త్రీలను గురించి కూడా మాట్లాడుతూ 2వ వచనంలో అంటున్నాడు, తల్లులని వృద్ధ స్త్రీలను. ప్రభునందు ప్రియమైన వారులారా, దానివల్ల మాకేం లాభం అని మనం అనుకుంటే క్షేమము కలుగుతుందండి. క్షామం ఉండదు, క్షేమము కలుగుతుంది.
దీర్ఘాయువు కలుగుతుంది. నీకు వ్యాధే వచ్చినా, బాధే వచ్చినా, అనారోగ్యమే వచ్చినా, ఆర్థిక ఇబ్బందులే ఎదురైనా నీ దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు ప్రియులారా. ఆయన ఎలాగ దీవించే దేవుడు అంటే దీర్ఘాయువుతోనూ క్షేమముతోనూ దీవించే దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దీర్ఘాయువు కావాలి అంటే మొట్టమొదటిది తల్లిదండ్రులను ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానము అనంటే శాల్వా కప్పి దండ వేయడం కాదు ప్రియులారా, వారి అవసరతలను తీర్చడమే. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారికి సహజంగా కలిగే అవసరతలు ఏంటండి? ఏముంటాయి మహా అంటే ఒక పిడికడ అన్నం, ఒక చక్కటి పలకరింపు, ఒక ఆత్మీయమైనటువంటి పలకరింపు. కానీ దౌర్భాగ్యం, ఈరోజు చాలా కుటుంబాల్లో అవి కరువైపోయాయి. పలకరించేవారు లేక అనాథాశ్రమాల్లోనికి వెళ్ళిపోయి బిక్కుబిక్కుమంటూ ఫోబియా అనే ఒక జబ్బు సోకి. ఫోబియా అనే జబ్బు ఏంటి అంటే భయపడ్డం అన్నమాట. నేను ఎవరు లేని వాడిని అయిపోయానే, ఎవరు లేని దాన్ని అయిపోయానే, ఒంటరి అయిపోయాను, అయ్యో ఎలాగని భయముతో చనిపోవడం. విదేశాల గురించి మీకు తెలుసో తెలీదో కానీ నేను చాలా వరకు విన్నాను ప్రియులారా. గొప్ప గొప్ప వ్యక్తులు విదేశాలకు వెళ్ళి వచ్చిన వారి నుంచి చాలా సంగతులు విన్నాను. విదేశాల్లో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చాలా గౌరవిస్తారంట. వాళ్ళు చాలా గౌరవిస్తారట. వారిని ఎంతగా హానర్ చేస్తారు అనంటే, అంటే ఎంతగా గౌరవిస్తారు అనంటే, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగస్తుని ఎలాగా గౌరవిస్తారో అంతగా గౌరవిస్తారట. అందుకే ఆ దేశాల్లో నిన్నటి దినాన కాదు, ఈ దినాన ఒక న్యూస్ నేను చూస్తున్నాను. ఫ్రాన్స్ దేశంలో ఒకప్పుడు ప్రధానిగా ఉన్న వ్యక్తి, ఆయన భార్య ఇద్దరు ఒకే రోజు చనిపోవాలని ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారండి. ఆ దేశంలో ఆ సౌకర్యం ఉందంట. 98 సంవత్సరాల వయసు వచ్చింది భార్యాభర్తలకు. అంటే ఆమెకు ఒక 93, ఈయనకు ఒక 98 సంవత్సరాలు. ఈయన ఒకప్పుడు ప్రధానిగా ఏలిన వ్యక్తి. ఒక బ్రెయిన్లో ఒక జబ్బు ఏర్పడిపోయింది. ఆ జబ్బు ఏర్పడిపోయినప్పుడు అది నయమయ్యే అవకాశం లేదట. ఎన్ని చోట్ల తిరిగినా అది నయమయ్యే అవకాశం లేదు. ఆ జబ్బుతో దినదినము క్షీణిస్తూ ఉన్నప్పుడు వారు ప్రభుత్వానికి ఒక అర్జీ పెట్టుకున్నారు. ఏమనో తెలుసా? 98 ఏండ్లు అంటే మేము దాదాపు 70 సంవత్సరాలు సహజీవనం చేశాం భార్యాభర్తగా. ఈరోజు ఇదే జబ్బు చేత నేను ముందు చనిపోతే నా భార్య ఎలాగుంటుందో ఏమో నేను చూడలేను. లేదా ఈ జబ్బుతో నేను ఉండగానే నా భార్య చనిపోతే నేనేమవుతానో తెలియదు. కాబట్టి ఒక అప్లికేషన్ పెట్టుకున్నారండి వాళ్ళు ప్రభుత్వానికి. ఏమనో తెలుసా? మాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి మా ఇరువురు ఒకేసారి చనిపోయే అవకాశము మాకు కల్పించండి అని. విచిత్రం ఏంటో తెలుసా? ప్రభుత్వం కూడా కల్పించింది. ఈ జబ్బు ఇక నయం, అలాంటి అవకాశం ఉందట విదేశాల్లో. ఇరువురు అండి ఒకరి చేతులలో ఒకరు చేయి వేసుకొని, ఒక చేతిలో ఒకరు చేయి వేసుకొని 98 సంవత్సరాలప్పుడు చనిపోయారు ప్రియులారా. పిల్లలు ఉన్నారు, వాళ్ళు అంటారు, మా పిల్లలను స్థిరపరచాం, కుటుంబాలను స్థిరపరచాం, మా పిల్లలు మా కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు బాగవుతుందని ప్రపంచ దేశాలన్నిటిలో సంచరించారు. ఎక్కడ అవకాశం లేదు కాబట్టి మేమెవరికి భారంగా ఉండకోకుండా తనువు చాలిస్తున్నామంటారండి వాళ్ళు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, వృద్ధాప్యం అనేటటువంటిది శాపం కాకూడదండి. వృద్ధాప్యం అనేది మన వాళ్ళకు శాపం కాకూడదు, అది ఒక వరంగా ఎంచాలి. అందుకేనేమో భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, నాకు నిజంగా ఆ ప్రార్థన చేస్తే ప్రతిసారి, ఆ వాక్యం చదివే ప్రతిసారి అనిపిస్తుంది, దావీదు అంటాడు, దేవా వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము అంటాడు. నా పిల్లలు విడిచిపెడతారేమో, నన్ను విడనాడద్దు అని అంటారు. కానీ దావీదు అండి మంచి మరణాన్ని తన బిడ్డలు విడిచిపెట్టలే ప్రియులారా. మీరు రాజుల 1 గ్రంథం 2వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మరణకాలం సమీపిస్తే తన కొడుకును పిలిచి మాట్లాడుతున్నాడు, సొలొమోనా నా కుమారుడా, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోతున్నాను, చనిపోతున్నాను. నువ్వు భయపడగాకు బేట, ఆందోళన పడమాకు, నీ దేవుని ఆజ్ఞలు అనుసరించు. ఎక్కడ తిరిగినా నువ్వు సక్సెస్ అవుతావు, ఎక్కడున్నా నువ్వు బాగుంటావు.
వృద్ధాప్యం వరకు తన తండ్రిని కాచి పెట్టుకున్నాడండి సొలొమోను. ప్రభునందు ప్రియులారా, మన కుటుంబాల్లో క్షేమాలు ఎందుకు లేవో తెలుసా అండి? డబ్బులున్నా నెమ్మది లేవు, అందమున్నా నెమ్మది లేవు, ఆస్తులున్నా నెమ్మది లేదు. కారణం క్షేమము లేదు. కారణం ఏంటంటే వారిని గౌరవించే తత్వం లేదు. ఎవరి దగ్గర అయితే గౌరవించే తత్వం ఉంటుందో వారి జీవితాలు నెమ్మదికరంగా ఉంటాయి. ప్రియులారా, క్షేమము కలుగుతుంది అని చెప్తాను నేను. క్షేమం కలుగుతుంది అని చెప్తాను నేను. రెండో విషయాన్ని చూద్దాం, ఎలాగ దీర్ఘాయువు కలుగుతుందో. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. అక్కడ దీర్ఘాయువు కలిగే ఒక అమూల్యమైన సంగతిని ప్రభుల వారు మాట్లాడుతున్నారు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై, అన్ని చోట్ల అదే మాట్లాడుతున్నాడు చూడండి. క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. చాలు ప్రియులారా, రెండో మాట చూస్తున్నారండి. మొదటిది తల్లిదండ్రులను సన్మానించుట వలన దీర్ఘాయువు ఉంది అన్నాడు, అట్ ద సేమ్ టైం క్షేమము ఉంది అన్నాడు. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు, దీర్ఘాయువు ఉంది ప్లస్ క్షేమము ఉంది. ఎలా కలుగుతాయ్యా దీర్ఘాయువు ప్లస్ క్షేమము రెండు ఎలా కలుగుతుంది అంటే, నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలులతో మాట్లాడుతూ, ఆయన కట్టడలు ఆజ్ఞలు నువ్వేం చేయాలి? గైకొనాలి. అదే చెప్పాడు చూడండి, గైకొనవలెను అని ముగిస్తాడు. ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. గైకొనినప్పుడు నీకేం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. నీకేం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగుతుంది. నీవు జీవించేటటువంటి దేశములో నెమ్మదిగా నువ్వు బ్రతుకుతావు. ఈరోజు క్షేమం ఎందుకు లేదండి? మేము క్రిస్టియనే అని చెప్పుకుంటున్నారు కానీ క్షేమం లేదు. మేము పెద్ద చర్చికి వెళ్తాం, క్షేమం లేదు. దీర్ఘాయువును పక్కన పెడదాం, మేము పెద్ద చర్చికి, క్షేమం ఏది? క్షేమంగా బ్రతికేదేది? భార్యాభర్తల మధ్య మాటలు లేవు చాలా కుటుంబాల్లో. తల్లిదండ్రులు పిల్లల మధ్య సఖ్యత లేదు, సమాధానము లేదు, క్షేమము లేదు. ఒకే ఇంట్లో ఒకే కుండలో వండిన అన్నం తింటున్న క్షేమంగా ఉండట్లా. ఎందుకు? దేవుని ఆజ్ఞలు ఆచరించడం. బైబిల్ ఉన్నాయి, అన్నిళ్ళలో బైబిల్ ఉన్నాయి, అన్నిళ్ళలో బైబిల్ ఉన్నాయి, పటాలు ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి. అవి గోడలకే ఉన్నాయి, ఇవి గూళ్ళల్లోనే ఉన్నాయి బైబిళ్ళు. కానీ హృదయంలో దేవుని మాటలు. అందుకే అంటున్నాడు, నీకు క్షేమము కావాలి అంటే, దీర్ఘాయువు కలగాలి అంటే దేవుడు చెబుతున్న మాట ప్రియులారా, దేవుని ఆజ్ఞలను ఏం చేయాలట? మనము గైకొనవలెను. ప్రభునందు ప్రియులారా, ఇన్ని రోజులు ఇక్కడ వినేసి ఇక్కడ వదిలిపెట్టామేమో, వద్దు. అది మనకు క్షేమము కాదు. నేను ఎప్పుడు అదే జ్ఞాపకం చేస్తుంటాను దేవుని సంఘముతో మాట్లాడేటప్పుడు. అది క్షేమము కాదు, అది క్షామము తెచ్చిపెడుతుంది. కొంతమంది నేను గమనిస్తాను ప్రియులారా, ఎంత దేవుని వాక్యము చెబుతున్నా, ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా, తండ్రి ఈ సమస్యలో నుంచి విడిపించావు కదా నాయన అని దేవుని పాదాల చెంత కూడా రాలేనటువంటి దయనీయమైన స్థితిలో జీవితాలు గడుపుతూ ఉన్నారు. క్షేమం ఉండదు. భయం, హృదయ అంతరంగాల్లో భయం, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం, పిల్లలను గూర్చిన భయం, కుటుంబాన్ని గూర్చిన భయం, ఉద్యోగాలను గూర్చిన భయం, వ్యాపారాలను గూర్చిన భయం. ఏంటి భయం? ఎందుకు అంత భయం? దేవుని ఆజ్ఞలు అనుసరించాల, గైకొనలా. విన్నాం, బాగా విన్నాం, అద్భుతకరంగా విలేకరు రాసినట్టు పేపర్లో కూడా రాశాం. అవి పేపర్లోనే ఉంటాయి, పెన్నులో ఇంకులు అయిపోతుంటే, నోట్బుక్లు అయిపోతుంటే మారుస్తూ అంటాం తప్ప మనమేం మారం. ఇయర్కు బుక్స్ మారుస్తాం, ఇయర్కు ఏం మారుస్తాం? డైరీలు మారుస్తాం. కానీ మనం మారం. మనం మారితే, దేవుని వాక్యం మనలో పనిచేస్తే క్షేమము ఎలాగొస్తుందో తెలుసా ప్రియులారా? మీ క్షేమము
నది వలె ప్రవహిస్తుంది అంటాడు భక్తుడు ఒక చోట. అందుకే ఈ క్షేమము గురించి, ఈ ఆజ్ఞల గురించి యోబు చూడండి ఏమంటాడో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము, అద్భుతకరమైన మాట ప్రియులారా. 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 11వ వచనాన్ని ఇక్కడ 4లో, ద్వితీయోపదేశకాండం 4:40లో ఏం చెప్పాడో యోబుతో కూడా ఎలీహు అనబడే స్నేహితుడు అదే మాట్లాడుతున్నాడు. చూద్దామా? వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను చూసారండి, తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను ఏం చేస్తారట? వెళ్ళబుచ్చెదరు. ఎప్పుడు వారు ఉపదేశము వినుటకై తమ చెవిని తెరవజేసి పాపము విడిచి వచ్చి ఆయన మాటలు ఆలకించి ఆయనను సేవించిన ఎడలా. సేవిస్తే తమ దినములు అంటే తమ బ్రతికేటటువంటి దినములు ఎలాగుంటాయట? క్షేమంగా. క్షేమము నది వలె ప్రవహిస్తుంది అన్నాడు యెషయా గ్రంథకర్త. చూస్తారా మాట? యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను. ఎంత మంచి మాట అండి. నీవు నా ఆజ్ఞలు ఆలకించాలని దేవుడు ఏం చేస్తున్నాడట? కోరుకుంటున్నాడట, ఎంతో కోరుకుంటున్నాడట. నీవు నా మాటలు వినాలని నేను ఎంతో కోరుకుంటున్నాను కుమారుడా, కుమార్తె. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె. ఏంటండి నది వలె? నదిల వల్ల ఏమున్నాయి? 2 విషయాలు చెప్పాడు. నీ నీతి సముద్ర తరంగములు, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను అన్నాడు. పారే నీరులో ఎప్పుడు పురుగు పట్టదు. పారే నీటికి ఎప్పుడు పురుగు పట్టదు. నిలువ ఉన్న నీరే. మీరు 5 రూపాయలు కాకుండా 20 రూపాయలు పెట్టి తెచ్చుకోండి. మంచి వాటర్ తెచ్చుకుని, ప్యూరిఫైడ్ వాటర్ అని ఒక వారం రోజులు అలాగే బిందెలోనో క్యాన్లోనో లేదా కుండలోనో అలాగే పోసి పెట్టారనుకోండి, మీరు తెచ్చినప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ ఏది, కానీ ఆ నీళ్లు నిలవ ఉండే కొద్దీ లోపల నీటిలోనే పురుగు పుడుతుంది. కానీ పారే నీరు సంవత్సరాలు గడుస్తున్నా దానిలో ఉన్న మైలను కూడా తీసివేస్తుంది తప్ప అది శుద్ధిగా ఉంటుంది. అంటే దేవుని వాక్యం ఎవరైతే వింటారో, ఆ ప్రకారంగా నడుచుకుంటారో, వారి మనస్సులో ఉన్నటువంటి అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారం, ఈర్ష్య ఇవన్నిటి కూడా దేవుడు కొట్టివేసేస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. 2వది అంటాడు, నీ నీతి సముద్ర తరంగముల వలెను. మీరు సముద్రములోనికి ఏదైనా ఒక మంచి వస్తువుని ఇసిరిపడేయండి, 1 కిలోమీటర్ లోపలికి పడేయండి, సముద్రం దాని లోపల పెట్టుకోదు. అది నువ్వు పడేసిన దాన్ని బయటకు తెచ్చి పడేస్తుంది. అది మళ్ళీ అలలు దాన్ని బయటకు తీసుకొని వచ్చేసి బయట పడేస్తాయి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, సముద్రము తనను శుద్ధి చేసుకుంటూ దాని లోపల పడేటటువంటి ప్రతి మైలను బయటపడేస్తూ ఉంటుంది. అందుకే ఒడ్డుకొచ్చే ప్రతి నీళ్లు బురగలుగా మైలగా ఉంటాయి. చూడండి. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.